హాయ్ టు ఆల్, దిస్ ఈజ్ శ్రీనివాస్. ఈరోజు మనం నిన్నటి క్లాసు స్ట్రైట్ లైన్స్ క్లాస్ 1 చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్ 2 చెప్పుకుంటున్నాం. దీన్నే కంటిన్యూ చేస్తున్నాను. ఇది సెకండ్ వీడియో. దీన్ని కంప్లీట్గా చూసేస్తే మనకి స్ట్రైట్ లైన్స్ కంప్లీట్ అయిపోద్ది. సో టాపిక్ ఏంటంటే డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ ఏ లైన్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం దీన్ని. సపోజ్ ఎలా అంటే ఇక్కడ చూడండి, ఒకసారి ఒక పాయింట్ తీసుకుంటున్నాను. నేను ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను. ఈ స్ట్రైట్ లైన్ ఏంటంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అనే ఇది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. అండ్ ఒక పాయింట్ తీసుకుంటున్నాను నేను. ఈ పాయింట్ ఏంటంటే x1 y1 తీసుకుంటున్నాను. ఈ పాయింట్కి ఈ స్ట్రైట్ లైన్కి మధ్యలో ఓ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం ఏమంటున్నాం, ఎలా ఉంది ఇది అంటే పర్పెండిక్యులర్గా ఉంది. సో దీన్ని మనం పర్పెండిక్యులర్ అంటాం. లేకుంటే ఒక పాయింట్ నుండి ఒక స్ట్రైట్ లైన్కి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడాన్ని అలా కూడా అడుగుతాడు. లేకుంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని కూడా అడుగుతాడు. మనం అలాంటప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయాల్సి ఉంటుంది. ax1 ప్లస్ by1 ప్లస్ c ఈక్వల్స్ టు c డివైడెడ్ బై అండ్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, మోడ్ ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై అండ్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ప్రాబ్లం చూద్దాం. ఇక దీని మీద ఎలా చేయాలి, ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ 3, ఫ్రమ్ ది లైన్. ఒక పాయింట్ ఇచ్చాడు మనకి, 3, అనే పాయింట్ ఇచ్చాడు. ఈ పాయింట్కి ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. దానికి మధ్యలో ఈ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో దీనికి ఫార్ములా ఎలా ఉంది, సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు మోడ్ ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దిస్ వన్ ఈజ్ ద ఫార్ములా. సో ఇట్ ఈక్వల్స్, మీరు ఏమీ చేయకూడదు. ఇక్కడ వాడు ఏదైతే ఈక్వేషన్ ఇచ్చాడో ఆ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ఇంటూ ఈ ఎక్స్ ప్లేస్లో ఈ పాయింట్ ఉంది చూడండి, దాన్ని నేను x1, y1 అంటున్నాను. x1, y1 ఈక్వల్స్ టు 3, -5 అన్నమాట. సో x1, y1 ప్లేస్లో ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 3 ప్లస్ b అంటే -4 ఉంది కదా, ఇక్కడ -4 ఉంది. వాడు ఈక్వేషన్ మొత్తం ఎలా ఉందో అలానే సబ్స్టిట్యూట్ చేసేద్దాం మనం. -4 ఇంటూ y1 వాల్యూ -5 -26 డివైడెడ్ బై, ఇక్కడ ఏం చేస్తున్నా నేను, టోటల్ ఈక్వేషన్ ఇదే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. ఇదే లైన్, దీన్నే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 3కి 3 రాశాను, ఎక్స్ ప్లేస్లో x1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ -4కి -4 రాశాను, y ప్లేస్లో -5 సబ్స్టిట్యూట్ చేశాను. -26కి -26 రాశాను. అండర్ రూట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x, ఏ వాల్యూ కావాలంటే కోఎఫిషియంట్ ఆఫ్ x, 3 స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్ ఇట్ ఈక్వల్స్ టు, కంటిన్యూషన్ చూడండి, ఇట్ ఈక్వల్స్ టు మోడ్ 3 3s are 9, minus into minus plus, 4 5s are 20, -26 divided by under root of 9 plus -4 whole square, 16. It equals to 29 minus 26, mod 3 divided by root of 25. It equals to 3 divided by root 25, 5 వస్తుంది మనకి. ఇది మోడ్ ఎందుకు తీసుకుంటామంటే మనకి లెంత్ ఎప్పుడు పాజిటివ్గా ఉండడం కోసం మాత్రమే మనము ఈ మోడ్ని తీసుకుంటాం. ఒకవేళ నెగిటివ్ వచ్చినా కూడా దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే లెంత్ కాబట్టి. నెక్స్ట్ ఇదే కండిషన్లో ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పర్పెండిక్యులర్ టు ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ 0 అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే, ఒక స్ట్రైట్ లైన్ ఉంది, ఇలా లైన్ ఉంది, ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్, ఇది ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఉందనుకో. ఒక పాయింట్ ఇస్తున్నాడు. ఈ పాయింట్ గుండా, ఈ పాయింట్ ఏంటంటే x1, y1 అన్నమాట. అర్థం చేసుకోవాలి కొద్దిగా. x1, y1 అన్నమాట. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎలా ఉండాలి, పర్పెండిక్యులర్గా ఉండాలి.
ఈ లైన్‌కి ఇగో ఈ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అనే లైన్‌కి మనం ఫైండ్ ఔట్ చేసేది పర్పెండిక్యులర్ లైన్ ఉండాలి. ఇగో మనం దీన్ని ఫైండ్ ఔట్ చేయాల్సన్నమాట. దేన్ని ఫైండ్ ఔట్ చేయాలి మనం? వాడు మనకి ఇగో ఇది ఇచ్చాడు, ఒక పాయింట్ ఇచ్చాడు. బట్ మనం పర్పెండిక్యులర్ లైన్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ఈ లైన్‌కి ఇది పర్పెండిక్యులర్‌గా ఉండే లైన్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాల్సుంటది. సో, దానికి ఫార్ములా ఏంటి మరి? ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పర్పెండిక్యులర్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ x1, y1 ఈజ్ b ఇంటూ x మైనస్ x1 మైనస్ a ఇంటూ y మైనస్ y1 ఈక్వల్స్ టు 0. ఇది ఫార్ములా అన్నమాట మనకి. జస్ట్ సింపుల్ ఫార్ములాస్ ఉంటాయి. బాగా హార్డ్ ఏమి ఉండవు. మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు. ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. సొల్యూషన్. Find the equation of the straight line passing through the point 3, minus 4 and perpendicular to the line 5x plus 3y minus 1 equals to 0. జస్ట్ వీటి నుండి నేను ఏం చేస్తా అంటే x1, y1 రాస్తాను. గివెన్ x1, y1 ఈక్వల్స్ టు 3, minus 4 ఇచ్చాడు. దీని నుండి నేను ఏ వాల్యూని 5x ప్లస్ 3y మైనస్ 1 ఈక్వల్స్ టు 0 నుండి నేనేం చేస్తా అంటే ఏని ఐడెంటిఫై చేస్తాను. ఏ వాల్యూ 5 అన్నమాట, బి వాల్యూ 3 అన్నమాట, సి వాల్యూ మైనస్ 1 అన్నమాట. సో ఇప్పుడు ఈక్వేషన్ పర్పెండిక్యులర్ లైన్ కి ఫార్ములా రాస్తున్నా చూడండి. బి ఇంటూ x minus x1, b into x minus x1 minus a into y minus y1 equals to 0. Just b value ఎంత మనం ఐడెంటిఫై చేసింది 3 into x minus x1 value 3 minus a value 5 into y minus y1 value minus 4 equals to 0. So 3 into x minus 3 minus 5 into y plus 4 equals to 0. So 3 into x, 3x minus 3 3s are 9 minus 5y minus 20 equals to 0. So 3x minus 5y minus 29 equals to 0. This one is the answer. Next మోడల్కి వెళ్ళిపోదాం. డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. ఓన్లీ ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ప్రాబ్లమే చెప్తున్నా నేను. మీరు ట్రై చేసినా కూడా మిగిలినవి కూడా వచ్చేస్తాయి మనకి. ఇక్కడ ఏంటంటే లాజిక్ ఏంటంటే చూద్దాం. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ స్ట్రేట్ లైన్స్ అంటున్నాడు చూడండి. స్ట్రేట్ లైన్స్ ప్యారలల్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, కోఎఫిషియంట్ ఆఫ్ వై, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, కోఎఫిషియంట్ ఆఫ్ వై. టూ స్ట్రేట్ లైన్లలో ఏఎక్స్ ప్లస్ బీవై రెండు సేమ్ ఉంటాయి. సేమ్ లేకపోతే మనం ఏం చేయాలి అంటే వాటిని సేమ్ చేసుకోవాలి. లేకుంటే మనం డిస్టెన్స్ని ప్యారలల్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయలేము ఇక్కడ. సో ఇక్కడ ఎలా ఉంటాయి మరి? ఇగో ఇదొక స్ట్రేట్ లైన్ ఇచ్చాడు అనుకోండి. ఒక స్ట్రేట్ లైన్ ఇచ్చాడు. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి1 ఈక్వల్స్ టు 0 అనేది ఇచ్చాడు. ఇంకొక స్ట్రేట్ లైన్ నేను చూడండి ఒకసారి. ఇంకొక స్ట్రేట్ లైన్ ఇచ్చాడు అనుకోండి. ఇలా ఇచ్చాడు. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి2 ఈక్వల్స్ టు 0. అంటే వీటి యొక్క కాన్స్టెంట్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి. అవి ప్యారలల్ అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే వాటి యొక్క కాన్స్టెంట్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి. ఇగో ఈ డిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ఫార్ములా ఏంటి? C2 minus C1 mod C2 minus C1 divided by √ of a square plus b square. సో ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ 3x plus 2y minus 9 equal to 0 and 3x plus 2y plus 12 equals to 0. సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ గివెన్ స్ట్రేట్ లైన్స్ 3x plus 2y minus 9 equals to 0 and 3x plus 2y plus 12 equals to 0 అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏ వాల్యూ ఏమైంది? 3, b వాల్యూ 2 అండ్ c1 వాల్యూ మైనస్ 9, c2 వాల్యూ 12. ఇవి మనము ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ప్యారలల్ డిస్టెన్స్ ఇప్పుడు చూడండి. ప్యారలల్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ప్యారలల్ డిస్టెన్స్
parallel distance equals to mod C2 minus C1 divided by under root of a square plus b square. It equals to మరి C2 వాల్యూ ఎంత ఉంది మనకి 12 మైనస్ C1 వాల్యూ మైనస్ 9 mod divided by ఇది mod బాబు ఇది mod under root of a value 3 square plus b value 2 square. It equals to continuation చూడండి, it equals to 12 plus 9 divided by under root 9 plus 4 mod. It equals to 21 by root 13. This one is the answer. Next, equation of a line parallel to ax plus by plus c equal to 0. ఇంత ముందు కూడా మనం సేమ్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ చూడండి, ఒక పాయింట్ ఇస్తున్నాడు వాడు మనకి x1, y1. ఇక్కడ ఒక పాయింట్ ఇస్తున్నాడు, అండ్ ఒక లైన్ ఇస్తున్నాడు ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 అనే లైన్ ఇస్తున్నాడు. ఇగో ఈ పాయింట్కి పర్పెండిక్యులర్ లైన్ కాదు, ఒక్క నిమిషం, పర్పెండిక్యులర్ లైన్ కాదు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఏంటంటే ప్యారలల్ లైన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇగో ఈ పాయింట్ గుండా పోవాలి, దీనికి ప్యారలల్గా ఉండే లైన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకుముందు పర్పెండిక్యులర్గా ఫైండ్ అవుట్ చేసాం, ఇప్పుడు ప్యారలల్ లైన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 3, -4 అండ్ ప్యారలల్ టు ది లైన్ 3x plus 5y minus 21 ఈక్వల్స్ టు 0 అన్నాడు. సొల్యూషన్ చూడండి, ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, 3x plus 5y minus 21 ఈక్వల్స్ టు 0 అన్నాడు. పాయింట్ x1, y1 ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు చూడండి, 3, -4 అని ఇచ్చాడు. సో ప్యారలల్ లైన్కి ఫార్ములా, ప్యారలల్ లైన్ ఈక్వల్స్ టు ప్యారలల్ లైన్ a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత, మరి ఏ వాల్యూ 3, b వాల్యూ 5, ఇవి సరిపోతాయి మనకి, ఈ 4 పాయింట్స్ సరిపోతాయి. ఏ వాల్యూ 3 ఇంటూ x మైనస్ x1 వాల్యూ 3 ప్లస్ b వాల్యూ 5 ఇంటూ y మైనస్ y1 వాల్యూ -4 ఈక్వల్స్ టు 0. 3 ఇంటూ x మైనస్ 3 ప్లస్ 5 ఇంటూ y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. 3x మైనస్ 9 ప్లస్ 5y ప్లస్ 20 మల్టిప్లికేషన్ చేశాను నేను. 3x ప్లస్ 5y ప్లస్ 11 ఈక్వల్స్ టు 0. దిస్ వన్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ మోడల్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్. ఇక్కడ ఏంటంటే అవి నాన్ ప్యారలల్ లైన్స్ అయి ఉండాలి. ఇదో ఒక లైన్ పోతుంది అనుకోండి, ఇంకొక లైన్ ఇలా పోతుంది అనుకోండి, బట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి అవి, ఆ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇది ఫార్ములా. బట్ ఈ ఫార్ములా కొద్దిగా హార్డ్గా ఉంది. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 మార్క్ క్వశ్చన్ అడిగితే ఇది గుర్తుపెట్టుకొని రాయాల్సి ఉంటుంది. నేను ప్రాబ్లం మాత్రం ఈ మోడల్లో డిఫరెంట్ మోడల్లో చేస్తా. చూడండి, ఫైండ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్. ఏం పాయింట్స్ ఇచ్చాడు, ఈక్వేషన్స్ ఇచ్చాడు మనకి. x మైనస్ 3y ప్లస్ 6 ఈక్వల్స్ టు 0 అన్నాడు. 2x ప్లస్ 3y మైనస్ 10 ఈక్వల్స్ టు 0 అన్నాడు. సో నేనేం చేస్తున్నా అంటే వీటి యొక్క కోఎఫిషియెంట్స్ని ఒక లైన్ ఆర్డర్లో రాస్తా. ఫస్ట్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్, x యొక్క కోఎఫిషియెంట్ 1, y యొక్క కోఎఫిషియెంట్ -3 అండ్ కాన్స్టెంట్ 6. నెక్స్ట్ ఈ 1ని నేనేం చేస్తున్నా అంటే కంటిన్యూషన్లో ఇక్కడ కూడా రాస్తున్నా. నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 -10, 2ని కూడా మళ్ళీ ఇక్కడ రాస్తున్నా. చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి, సింపుల్ లాజిక్ చెప్తా నేను. ఈ లాజిక్ని మీరు ఫాలో అయితే ఈ ప్రాబ్లం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. x డివైడెడ్ బై ఇవి x వాల్యూస్, ఇది y వాల్యూ, ఇది కాన్స్టాంట్ వాల్యూ, మళ్ళీ ఇది x వాల్యూ. సో మనం ఎక్స్ని కాకుండా మిగిలిన వాల్యూస్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ని కాకుండా ఎక్స్ ఫైండ్ అవుట్ చేసే టైంలో
ఎక్స్ ఫైండ్ అవుట్ చేసే టైంలో ఈ వాల్యూస్ తీసుకోవాలి. సో చూడండి, ఏడి మైనస్ బీసీ లాగా ఏడి మైనస్ బీసీ ఏబిసిడి అని ఇచ్చినప్పుడు ఏడి మైనస్ బీసీ మనం మ్యాట్రిసెస్లో చేస్తాం కదా, అలా -3 ఇంటూ -10 మైనస్ 6 ఇంటూ 3 ఈక్వల్స్ టు y డివైడెడ్ బై ఇప్పుడు y వాల్యూస్ తీసుకునే టైంలో నేనేం చేస్తున్నా అంటే వైని కాకుండా ఈ 2ని తీసుకున్నాను నేను, ఈ టూ వాల్యూస్ని తీసుకుంటున్నాను నేను. సో దీని యొక్క వాల్యూస్ 6 ఇంటూ 2 మైనస్ 1 ఇంటూ 10 ఈక్వల్స్ టు కాన్స్టెంట్ 1 తీసుకుంటా నేను. పైన కాన్స్టెంట్ సంబంధించి తీసుకునేటప్పుడు కాన్స్టెంట్ ఇది కాబట్టి నేనేం చేస్తున్నా అంటే కాన్స్టెంట్ టైంలో నేనేం చేస్తా అంటే దీని కలర్ చేంజ్ చేద్దాం, వేరే కలర్ తీసుకుందాం, మనం ఎల్లో కలర్ తీసుకుందాం. ఈ ఫోర్ వాల్యూస్ తీసుకుంటా కాన్స్టెంట్ టైంలో నేను. సో 1 ఇంటూ 3 మైనస్ 3 ఇంటూ 2 అన్నమాట. సో ఈ కలర్ అంతా అట్రాక్టివ్గా ఉండదు కాబట్టి మనం చేంజ్ చేస్తున్నా నేను. సో దీని క్యాలిక్యులేషన్ ఎక్స్ డివైడెడ్ బై -30 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 30 మైనస్ 80 ఈక్వల్స్ టు y డివైడెడ్ బై 12 మైనస్ 10 ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై 3 ప్లస్ 6. x డివైడెడ్ బై 12 ఈక్వల్స్ టు 1 బై దీని ఈక్వల్స్ టు దీని ఈక్వల్ చేయాలి, ఇప్పుడు కాన్స్టెంట్తో కంపేర్ చేయాలి. 9 కామా ఇది కరెక్టే తీసుకున్నామా మనము. ఇక్కడ చూడండి, y తీసుకునే టైంలో 2 ఇంటూ 6 కాన్స్టెంట్ వాల్యూస్ కరెక్టేనా ఒకసారి చెక్ చేసుకుందాం. 6 మైనస్ 10 నెక్స్ట్ 1 2 మైనస్ 3 ఓకే రైట్. నెక్స్ట్ y బై -2 ఈక్వల్స్ టు 1 బై 2 9 వస్తుంది. x ఈక్వల్స్ టు 12 బై 9 అండ్ y ఈక్వల్స్ టు 2 బై 9. సో x కామా y ఈక్వల్స్ టు దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 3 3 3 4 4 బై 3, ఇది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 2 బై 9. దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ. జాగ్రత్తగా వినండి.